పసిడి బాలలు మీరంతా. బతుకు మీద దాడి చేస్తుంది, భాష మీద దాడి చేస్తుంది, ఎవరి నమ్మకాలు వారివి, కిరించే హక్కులెవరివి. బొమ్మ చెక్కిదే బొమ్మరా, పులిసి ముక్కిదే అమ్మరా, ఆదుకే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా. కన్న తల్లిని పరశురాముడు కాని కష్టాలెన్నో పెట్ట, ఇంటి ఇంటికి చేరినను కాపాడుమని కన్నీరు పెట్ట. ఎలరు కాదంటే మాదికి ఇంటిలందల్లోన దాగి, సబ్బండ జాతులు గొలువ పదముల ములముల ఎల్లమ్మ బుట్టే, కొమ్మ చెక్కితే బొమ్మరా అన్నాడు కవి. మనం గుర్తు చేసుకోవాలి. అందేశ్రీ గారు ఇవాళ రాష్ట్ర గీతాన్ని పొద్దున్నే మనం ఉదయమే చదువుతాం. ఏంటిదని తెలుసా మీకు? చదువుతారు కాబట్టి చెప్పాలి. ఏంటిది? జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లల 33 జిల్లల పిల్లల. మనం చదువుకుంటున్నాం వాళ్ళ అంత రాష్ట్ర గీతం రాసిన ఆయనకి చదువు రాదు. కేవలం 4వ తరగతి చదివినటువంటి అందేశ్రీ గారు ఒక మేస్త్రి. ఆ మేస్త్రి వాళ్ళ రాష్ట్ర గీతాన్ని మనకు శాసించారు. చదువుతున్న ప్రతి పాఠశాల తెలంగాణ రాష్ట్రాలు అంత గొప్ప వ్యక్తులను అందించినటువంటి మన తెలంగాణ తల్లి, తెలంగాణ భూమి. కాబట్టి పిల్లలందరినీ కూడా ఇవాళ తయారు చేస్తున్నటువంటి కవులుగా తయారు చేస్తున్నటువంటి లలితా కృష్ణ గారిని అభినందించక తప్పదు. పద్యాలతో ప్రారంభించి మరి పిల్లల యొక్క కవితను కూడా వాళ్ళకు వాళ్ళు చదవడం అనేది బాగుంటుంది. సమీక్ష కంటే ఎంత చక్కదనం అనిపించింది. ఇక్కడ సంస్కృతి ఏంటంటే ఎక్కడ సమీక్ష చేసే వాళ్ళు చదువుతారు మీ రాసినటువంటి కవితలు. కానీ ఇక్కడ పిల్లలతో చదివించినటువంటి కవిత సంకలనంలోని కవితను మీతో చదివించడం అనేది ఇక్కడ ఒక సంస్కృతికి చక్కటి ఆదర్శము. నేను రాసిన పద్యం కొత్త కళలు పూసెనిట. అందరికి అర్థమవుతుంది. మీరు కవిత నేర్చుకుంటారు కాబట్టి మీకు కూడా అర్థమవుతుందని భావిస్తూ, కొత్త కళలు పూసెనిట కోరిక మీద పాఠశాలలో మొదలు పెట్టిన కవిత మన లలితా మేడం అనుకున్నది. మరి రాస్తారా లేదా సమీక్ష కాబట్టి టైం నేను తీసుకుంటుంది, ఏమనుకోవద్దు దయచేసి. కొత్త కళలు మీరు మొదలు పెడుతున్నాం కదా, మరి దాని పేరే పెట్టలేదు. వీళ్ళందరూ పిల్లలు మొదలు పెడుతున్నప్పుడు మొట్టమొదటిగా అనుకున్నప్పుడు కొత్త కళలు పూసెనిట కోరిక మీరగ పాఠశాలలో, అత్తరు పూజు చందమున అద్భుత రీతి పరిమళములన్, అత్తరు పూజు చందమున అద్భుత రీతి పరిమళములన్, చిత్తరువాయ నామది. నాకు చాలా చిత్రం అనిపించింది. ఇంత చిన్న పిల్లలు 6 నుంచి 10వ తరగతి వరకు పిల్లలు ఒక్కొక్క గేమ్ చూసిన మీకు వినిపిస్తా. చాలా చక్కగా రాసిండు. అంత్యప్రాసంతో అన్నది ఇంతకుముందు అమ్మాయి ఎంత చక్కగా ఉండేవి. అత్తరుబూయు చందమున అద్భుత రీతి పరిమళములన్, చిత్తరువాయ నామది చిందులు వేసడి బాలికామణులు. బాలబాలులు కాదు ఇక్కడ, బాలికామణులు. మీ మీద పైన మణి ఉన్నది. ఏమని? విద్యామణి. బాలికామణులు వే పొత్తమునందు రాసిరిట. పొత్తము అంటే పుస్తకము అని వికృతి. పొత్తమునందు రాసిరిట భూరిగ కైతలు గేయ గీతికల్. చప్పటి కొట్టా తప్పదు. ఒక వేలు పెట్టి అందరూ ఆపేయాలి. ఎందుకంటే ఇంత చక్కటి పద్యం మిమ్మల్ని ఉద్దేశించి రాసినందుకు నా ప్రతిభాని కాదు. మీరు కూడా ఆట వెలవుల మీరాటలాడుకొనుడి. మీరు ఆడవేళ్ళ పద్యాలతో ఆటలు ఆడుకోండి. తేటగీతుల తీయదనం తీయుడిగా మీరు వాటి తేటగీతులను కూడా రాయాలి కదా. మాది మేడం మీకు ఎక్స్ప్రెషన్ ఇక్కడ మోటివేట్ చేస్తుంది. కవితలతో మొదలుపెట్టింది. ఇంకా రేపు మీ అందరితో పద్యాలు కూడా మేడం రాయిస్తుందని భావిస్తున్నాను. తర్వాత కవన విశేష శేముషిని గౌరవ పూరక సోయగమ్ముతో నవతరమెల్ల సాగితిని నైతిక తత్వ విశాల ధోరణులు భవితన నూతనత్వమును భాషిల చేయగణించినారో. కవితలు పద్య గద్యములు
కవితలు పద్య గద్యములు కాంక్షగా మీ ఇష్టంతో నేర్చినా ఇష్టంతో నేర్చారు కాంక్షగా నేర్చిది నవ్య పాలలు. ఇక చివరి ఒక పద్యం చెప్పి మనం పుస్తక సమీక్షలోకి వెళ్దాం. కవనము చెప్పగా వలయు. ప్రతి ఒక్కరి కవిత వస్తుంది, లోపల దాగి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. చెప్తే ఏమనుకుంటారు, పక్కన రాసి పక్కన ఏమనుకుంటున్నారు అనేది భయం వద్దు, అందరికి ఉంటుంది చెప్పాలి. ఇక్కడ ఉపాధ్యాయుల మధ్యలో కూడా అట్లనే ఉంటుంది, మా మధ్యలో కూడా ఉంటుంది. అందరి కవితలు వచ్చు. యాదగిరి సార్ కూర్చుంటే మన డిప్యూటీ కలెక్టర్ గారు కూర్చుంటే కొన్ని వేల పద్యాలు కవితలు రాస్తారు. తన సమయం తిరగలేదు కాబట్టి సార్కి వీలు కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి మధ్యలో ఉంటది. కవనము చెప్పగా వలయు కావ్య రసామృత పాణమత్తులై భవితను మార్చబు నిరిట భవ్య యశస్సుల అందజేయుచున్ సవరణ చేయువారమిది చక్కటి పద్యము కూర్చవచ్చునే నవనవ హృదయ భావములు నాట్యములాడగ చెప్పగావలెన్ కవుల సుపద్యమాలికలు గంధపు సౌరభమొప్పుచుండదే. అంటే పద్యమును అర్థం చేసుకున్న తర్వాత మీకు కూడా ఇప్పుడు నేను చెప్పకముందే చప్పట్లు కొడుదురు, అయినా పర్వాలేదు కొట్టకున్నాయి. చిన్నప్పుడు పాఠశాలలో మన ఎంఏ గారు ఇక్కడనే ఉన్నారు, ఇక ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. అన్నయ్య తెచ్చాడు చిన్నికొక చిలుక చిన్నారి చిన్నితన చెల్లి గారాల చెల్లాయి గనుక చిన్న పంజరం ఒకటి చేయించి అందు చిన్నారి చిన్నితన చిలక నుంచింది అని చదువుకున్నాం. పక్కన రాసి పక్కన ఏమనుకుంటున్నారు అనేది భయం వద్దు, అందరికి ఉంటుంది చెప్పాలి. ఇక్కడ ఉపాధ్యాయుల మధ్యలో కూడా అట్లనే ఉంటుంది, మా మధ్యలో కూడా ఉంటుంది. అందరి కవితలు వచ్చు. యాదగిరి సార్ కూర్చుంటే మన డిప్యూటీ కలెక్టర్ గారు కూర్చుంటే కొన్ని వేల పద్యాలు కవితలు రాస్తారు. తన సమయం తిరగలేదు కాబట్టి సార్కి వీలు కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి మధ్యలో ఉంటది. కవనము చెప్పగా వలయు కావ్య రసామృత పాణమత్తులై భవితను మార్చబు నిరిట భవ్య యశస్సుల అందజేయుచున్ సవరణ చేయువారమిది చక్కటి పద్యము కూర్చవచ్చునే నవనవ హృదయ భావములు నాట్యములాడగ చెప్పగావలెన్ కవుల సుపద్యమాలికలు గంధపు సౌరభమొప్పుచుండదే. అంటే పద్యమును అర్థం చేసుకున్న తర్వాత మీకు కూడా ఇప్పుడు నేను చెప్పకముందే చప్పట్లు కొడుదురు, అయినా పర్వాలేదు కొట్టకున్నాయి. చిన్నప్పుడు పాఠశాలలో మన ఎంఏ గారు ఇక్కడనే ఉన్నారు, ఇక ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. అన్నయ్య తెచ్చాడు చిన్నికొక చిలుక చిన్నారి చిన్నితన చెల్లి గారాల చెల్లాయి గనుక చిన్న పంజరం ఒకటి చేయించి అందు చిన్నారి చిన్నితన చిలక నుంచింది అని చదువుకున్నాం. మీకు మీ టైంలో లేదు, ఎందుకంటే సిరిసిగలు వచ్చింది, ఇంచుమించు మీకు లేకుండా వచ్చి గతంలో ఉండింది. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నా చెల్లెల మధ్య జరిగేటువంటి ఒక వ్యవహారం. ఆ మధ్యలో ఒక చిలుక తన బందికాన నుంచి నన్ను విడదీయండి అని చెప్పిన తీరును ఒక చిన్నపిల్లల గేయ రూపకంగా, ఇంతకుముందు గేయం రాసి ఉన్నాయి, మేడం కూడా ఒక గేయం రాసి ఇంతకుముందు ఆ గేయ రూపకంగా రాస్తే పిల్లలకు తొందరగా మైండ్లోకి ఎక్కుతారు. ఇక్కడ కూడా పద్యాలు రాసిన పిల్లలు కూడా రంగులను పరిచయం చేశారు. ఇంతకుముందు అమ్మాయి నెమలి నాట్యం అంటే చాలా మంది పిల్లలు ఎవరెవరు బాణలో వాళ్ళు కవితలు రాశారు. చిన్న పందరం ఒకటి చేయించి అందు చిన్నారి చిన్నితన చిలుక నుంచింది. ఒకనాడు ద్రాక్ష పండు తీసుకొచ్చి ముందర పెడితే ఆ చిలుకేమన్నది, నీకేమి తెలుసులే చిన్ని నా బాధ నీకు ఏం తెలుసు, పచ్చని చేల పచ్చ రంగులతో ఎగిరిపోతే మనసు తేలిపోతుంది. నన్ను బందికాండలో పెట్టిన పంజరంలో పెట్టిన బంగారు పంజరం అయితే నాకేం చేసేది, నన్ను తీసుకొచ్చిన పెట్టినావు మీ అన్నం తెచ్చి సంతోషంగా ప్రేమతో, కానీ నన్ను ఇక్కడ బంధించవు, నేను పైకి ఎగిరిపోతే నాకు సంతోషము, నా సంతోషం నీ సంతోషం కాదా అంటే అమ్మాయి బాధ అయ్యి అప్పుడు ఏడ్చుకుంటూ పంజరాన్ని వదిలిపెడుతుంది. సంతోషంగా పక్షి ఎగురుతుంటే అప్పుడు అమ్మాయి కూడా చాలా సంతోషపడుతుంది. ఇంకా చిలకమ్మ పెళ్లి అని చలిగత్తలందరూ చెట్లు సింగారించి చేరి కూర్చున్నారు. కప్పలు బగబగ డప్పులు కొట్టగా కాకుల మూకలు బాగాలు ఊదగా ఏ విధంగా పద్యం చెప్పుకోవచ్చు, చాలా ఎక్కువ కాకుల మూకలు
బాగాలు ఊదగా కప్పలు బెగబెగ డప్పులు కొట్టగా సాలీనిచ్చిన తాపు కొట్టుకొని పెళ్లి వచ్చిన పెళ్ళి అమ్మాయి అబ్బాయి అందరు కలిసి పెళ్లి చేసుకుంటే ఒక పెళ్లి విధానాన్ని రెండు చిలకా కోరికల మధ్యన కలిపి చెప్పినటువంటి ఒక గీతం. ఎంత చక్కటి గీతం. ఇవాళ పద్యభాగం మోహన్ గారు సార్ అంటే చాలా సంతోషపడేవారు. ఎంత చక్కటి గేయాలు. ఇక్కడ ఇక బయట పుస్తకాలకి వచ్చినటువంటి మన అది పాఠశాల పుస్తకాలు బయటవి కాదు, అయినా కూడా మరి పుస్తక సమీక్షకు వచ్చి బయట పద్యాలు చెప్తున్నది కాదు. ఇక్కడ పుస్తకానికి వస్తే చక్కని సమీక్షలు కాబట్టి చెప్పడం తప్పదు. పుస్తకం ఎంత చక్కదనం చూడగానే ఎవరికైనా సరే చూడగా చాలా అందంగా కనిపిస్తుంది. కొత్త కళలు టైటిల్ బాగుంది. బుక్ కూడా చూడగానే కొన్ని పుస్తకాలు చూడగానే అక్కడ పక్కన పడేయాల్సి వస్తుంది. పడేయాలనిపిస్తుంది, మీద కవర్ పేదనే అట్లుంటుంది. కానీ పుస్తక దాతల మనసు ఎలాంటిదో, పుస్తకంలోని పసిడి పిల్లలు కొత్త కళలను కదిలించిన వైనాన్ని ఈ పుస్తకంలో కవిత రూపంలో ఉన్నది. పుస్తకం అంత అందంగా చేయబడ్డది. తర్వాత అందులో ఉన్న కళలను కూడా పదులు పెట్టించినటువంటి లలితా శర్మ గారి గొంతు విన్నారా? ఇంతమంది చక్కగా పద్యం పాడిందో. ఇంత కమ్మడి గొంతు అట్లా మనం పాడగలగాలి, మనం నేర్చుకోవాలి. దీంట్లో ప్రతి ఒక్క పేజీని నేను చూడడం జరిగింది. అందరూ కూడా చాలా చక్కగా రాశారు. వీరు బాగా రాయలేదు, ఒక అమ్మాయి 3 లైన్ రాసింది, అందులో చాలా చక్కగా ఉంది. అంటే ప్రతి ఒక్క పిల్లలు చాలా చక్కగా వాళ్ళ కవితా శైలిని, శయ్య అంటారు, శైలి అంటారు, 2 రకాలు. అంటే కొంచెం డెప్త్గా అవసరం లేదు. కవితా శయ్యను వాళ్ళు ఇంకా చక్కగా చూపించారు. మొట్టమొదటి పుస్తకమే కాబట్టి ఇంకా ఇంత బాగా వచ్చింది. రేపు పద్యం కూడా నేర్చుకుంటారు, పద్యాన్ని కూడా మీరు అంత బాగా ఇస్తారు. దీంట్లో మన జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి సార్ గారు, అలాగే మన ఎంపీడీఓ గారు భాస్కర్ శర్మ గారు, తర్వాత ఇక్కడ ఎప్పటికి మన సాహిత్యంలో ఇంకా విషయం చెప్పాలి, సాహిత్యంలో చాలా చక్కటి ప్రవేశం ఉన్నటువంటి మన ఎంఈఓ సార్ ప్రభుదాస్ సార్ గారు, అలాగే ఇంకా మోహన్ సార్ గారు, తర్వాత ఇక్కడ ఇంకా విషయం చెప్పాలంటే మర్చిపోయాం. ఎంతో మందిని మేమేమో పద్యాలు నేర్పిస్తున్నాం, ఈసారి కవితలను నేర్పిస్తాడు, గేయాలు రాపిస్తాడు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి పద్యాలు ఉన్నాయి కదా, అలాంటి గేయాలను గీతాలను ముసి నవ్వులం ముద్దబంతి పువ్వులం, ముసి నవ్వులం ముద్దబంతి పువ్వులం, చేమంతి పువ్వులం సిరి మువ్వలం, దుబ్బాగా పిల్లలం అబ్బాయి పింఛనం, దుబ్బాగా పిల్లలం అబ్బాయి పింఛనం అనేటువంటి గేయాలను మన సాహిత్యమూర్తి ఇక్కడ మా బాల సాహితీ కవితలు రాస్తాడు, పద్యాలు రాస్తాడు, తర్వాత కథలు కూడా రాస్తున్నాడు సార్. మనం పేపర్లో వ్యాసాల్లో చూస్తుంటాం. అలాంటి ఇక్కడ బాల సాహితీవేత్త మన కుండ్ర నాగేశ్వరం సార్ గారు, ఇంకా మన హెడ్ మాస్టర్. ఇంత పెద్ద వేదికకు ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి అవకాశం కల్పించినటువంటి మన సత్యనారాయణ సార్ గారు, అలాగే లలిత కృష్ణమూర్తి సార్ గారు, మేడం గారు, మనకి అందరికి తెలిసి, నేను అంతకంటే మేడం గురించి చెప్పాల్సిన అవసరం మీ అందరికి తెలుసు. వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళింది.